మీలో ఎంతమంది సమ్మర్ సీజన్ వస్తే అదే పనిగా మ్యాంగోస్ తింటారు? నేనైతే అదే కేటగిరీ. రోజుకొక 2, 3 అన్నా తినాల్సిందే. వెయిట్ చేసినా పర్వాలే అనమాట. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ ఇయర్ అంతా రాదు. ఓన్లీ ఈ సీజన్‌లోనే వస్తది కాబట్టి మంచిగా తింటా. సో, ఇవైతే ఫార్మ్ ల్యాండ్ నుంచి తెచ్చుండే అనమాట. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్‌లో ఫార్మ్ ఉంటే దాంట్లో నుంచి మ్యాంగోస్ తెచ్చుండే. పచ్చివి బంగినపల్లి. సో, దీన్నైతే ఫస్ట్ రైప్ చేయాలి, మగ్గబెట్టాలి. అందుకని చెప్పి ఫస్ట్ ఒక కాటన్ బాక్స్‌లో న్యూస్ పేపర్ ఏసేసి మ్యాంగోస్ అని పెట్టేసి మళ్ళీ న్యూస్ పేపర్‌తో అంతా లేయరింగ్ చేయాలనమాట. కానీ కొంతమందేమో కాల్షియం కార్బైడ్ కూడా ఏసుకుంటారు. కానీ అట్లా లేకుండా కూడా ఇట్లా న్యూస్ పేపర్స్‌తో గాలి తాకకుండా ఒక డార్కర్ ప్లేస్‌లో పెడితే మగ్గిపోతాయన్నమాట. ఇలాగన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని మళ్ళా పైన ఒక న్యూస్ పేపర్‌తో కప్పేసుకొని ఇంక గాలి పోకుండా మూతైతే మూసేసి కార్నర్‌కి ఎక్కడైనా ఇంకా ఎండ తాకకూడదనమాట. సో, అలా ఉంటే మనకైతే ఒక 4 డేస్ అలా పడతది ఇవి మగ్గనీకి. మీకు రసాలు ఇష్టమా? లేదంటే బంగినపల్లి ఇష్టమా? ఈ మ్యాంగోలో చాలా వెరైటీస్ చూస్తాం కానీ నాకైతే ఈ బంగినపల్లే మంచిగా అనిపిస్తాయనమాట. అది కూడా చిన్న చిన్న కాయలు అంత టేస్ట్ అనిపియవు. పెద్ద పెద్దగా ఉంటే మంచిగా చాలా బావుంటాయి. పండుతాయి చాలా తియ్యగా. ఇవైతే మంచిగా నాకు నచ్చినట్టుగా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట కాయలు. చూడాలి పండినాక. అట్‌లీస్ట్ ఒక 4 డేస్ అయితే పడతదనమాట. సో, ఇట్లా డార్కర్ ప్లేస్‌లో పెట్టుకుంటే పండిపోతాయి.